అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సుధీర్ సాండ్రా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అండి. 3 సంవత్సరాల క్రితం నేను నా కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చున్నప్పుడు ఒక పాపని తీసుకొచ్చారు. ఏంటంటే ఇది మేము 8 మంది సైకాలజిస్ట్ కలిసి చేసిన రీసెర్చ్ అండి. అవును, పిల్లలు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? మీరు అబ్జర్వ్ చేశారో లేదు తెలియదు, కానీ నేను మాత్రం అబ్జర్వ్ చేశానండి. లైఫ్లో ఫస్ట్ టైం జస్ట్ ఒక శవాలు కూడా నడుస్తాయి. అదేంటండి ఇలా చెప్పారనుకుంటున్నారా? చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నీరసంగా అసలు ఏంట్రా బాబు అని చెప్పి ఒక్కొక్కరు ఇలా బ్యాగులు తగిలించుకొని పిల్లలందరూ ఎలా వెళ్తున్నారంటే ఒక్కరి ఫేస్లో చిరునవ్వు లేదు. అదే సెలవు రోజుల్లో మాత్రం వాళ్ళ ఎనర్జీ లెవెల్ చాలా పీక్స్గా ఉంటుంది. ఆ రోజు పూణేలో స్కూల్ దగ్గర మేము నిలబడుకున్నప్పుడు పిల్లలందరూ వచ్చారండి. మామూలుగా మనకు తెలుసు 9 o'clockకి స్కూల్ స్టార్ట్ అవుతుంది, 8:55 కల్లా లోపల ఉండాలి, 9 తర్వాత ఎవరిని అలో చేయరు, లోపల ప్రేయర్ జరుగుతుంటుంది. ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరికి ఒక క్వశ్చన్ అండి, ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి టైం అంటే టైంకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, లేట్కి వెళ్ళి గేట్ దగ్గర నిల్చొని అరే నువ్వు లేట్కి వచ్చావు నేను లేట్కి వచ్చానని చెప్పి ఎంతమంది ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుకున్నారు? గుర్తున్నాయి ఆ రోజులన్నీ. సో అలా ఆ రోజు స్కూల్కి 8:55కి స్కూల్లో 100% అటెండెన్స్ ఉండాల్సింది, 70% మాత్రమే స్కూల్లో అటెండెన్స్ ఉంది. మిగతా 30% లేట్కి వచ్చి బయట పోనీ మనం లేట్కి వచ్చామంటే ఆలోచిస్తాం, ఒక నైనా లేట్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ మనకి పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఆ పిల్లలందరూ ఎలా ఉన్నారంటే నవ్వుతూ అరే నువ్వు లేట్కి వచ్చి నేను లేట్ వచ్చి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అక్కడికి పీఈటీ మాస్టర్ వచ్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు, అంటే గుంజలు తీపడం అలా చేపించి నేరుగా క్లాస్కి తీసుకెళ్లారు. ఆ రోజు మళ్ళీ మేము క్లాస్కి వెళ్ళి 4th క్లాస్కి వెళ్ళి పిల్లలందరూ ముందు కూర్చోడం, మేము లాస్ట్ బెంచ్లో కూర్చొని చూస్తున్నాం. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ వింటారని చూస్తుంటే ఆ పిల్లలు తెలుసు కదా ఇంకా పిల్లలు ఎలా చేస్తారు, వాడిని కొట్టడం వీడిని కొట్టడం, మ్యామ్ వీళ్ళు చూడండి అని చెప్పి అస్సలు ఒక్కరిలో కూడా ఆ జోష్ కనపడటం లేదండి. అలా 10 అయింది, 11, 12. మేమేమనుకున్నాం భోజనం చేస్తే ఎనర్జీ వస్తుందని చెప్పి అనుకొని సరే భోజనం చేసిన తర్వాత వింటారంటే ఇంకా తెలిసింది కదా, పిల్లలు భోజనం చేసిన తర్వాత పిల్లలేంటి మనం కూడా అంతే, భోజనం చేస్తే ఒకటి పిలుస్తూ ఉంటుంది ఏంటి నిద్ర రా రా అని చెప్పి. అలా ఆ పిల్లలు నిద్రపోతున్నారు. 2 అయింది, 2:30 అయింది, 2:45, 2:50 అయింది, 2:55 అయింది, ఒక్కరిలో కూడా ఎనర్జీ లేదు. ఎగ్జాక్ట్లీ 3 o'clock అండి ఒక్కసారిగా బెల్లు కొట్టారు. బెల్లు కొట్టంగానే ఒక్కొక్కరి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా లేచి పరిగెడుతున్నారు. అక్కడ మేడం ఆల్రెడీ అరే ఉండంటారు ఇంకా క్లాస్ వాళ్ళది పోండి మేడం అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే 3 o'clock బెల్ ఏంటి తెలుసా? పీఈటీఆర్, అదే మనం స్పోర్ట్స్ ఆర్ అంటాం కదా, అలా బెల్ కొట్టంగానే అందరూ వెళ్ళారు. మాకు ఒక్కసారికి అర్థం కాల, ఇప్పటిదాకా ఎనర్జీ లేదు, ఇప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేరుగా వాళ్ళతో పాటు వెళ్ళి గ్రౌండ్లో చూస్తే 3 to 5 ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో ఎక్స్ట్రాడినరీగా ఆడుకున్నారు. ఆడుకొని మళ్ళీ బ్యాగులు తీసుకునే దానికి క్లాస్కి వస్తుంటే ఒక్కొక్కరు ఎనర్జీ లెవెల్ ఎలా ఉందంటే అరే ఈరోజు నువ్వు గెలిచావు కదా రేపు నేను గెలిచి చూపిస్తాను అని చెప్పి అలా వస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా బ్యాగులు తెలుసుకొని సూపర్ జోస్తో వెళ్తున్నారు. నాకు అర్థం కాల అసలు ఇప్పటిదాకా ఎనర్జీ ఎలా వచ్చిందని చెప్పి నేరుగా నెక్స్ట్ డే ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ మీ స్కూల్లో అందరి రిజల్ట్ మారాలంటే ఒక చిన్న పని చేయాలన్నాను. ఏంటన్నాను? ఏం లేదండి ఆ పీటీఆర్ తీసుకొని వచ్చి ముందు పెట్టాను. సార్ అలా చేస్తే కష్టం సార్. లేదు మేడం ఒక్కసారి పెట్టి చూడండి అని చెప్పి 1 month పాటు మ్యామ్ అది ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసే ముందు సర్క్యులర్ పంపించారు. సర్క్యులర్ పంపించగానే ఒక్కసారిగా అందరూ ఇంకా మీకు తెలుసు కదా ఉదయాన్నే స్పోర్ట్స్ అవర్ అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సర్క్యులర్ ఇచ్చి మండే నుంచి 9 o'clockకి స్పోర్ట్స్ అవర్ అని పెడితే ఆ రోజు 9 o'clockకి 8:30 కల్లా 100 అంటే మామూలుగా 100% అటెండెన్స్ మొత్తం అందరు ఉంది. 8 o'clockకే పిల్లలు వచ్చి గేట్ల దగ్గర పెట్టుకొని సార్ గేట్లు ఓపెన్ చేయండి సార్ లోపలికి వెళ్ళాలంటూ ఉన్నారు. అందరూ 9 o'clock కల్లా గ్రౌండ్కి వెళ్ళిపోయారు. 9 to 10:30 ఎక్స్ట్రాడినరీగా ఆడుకున్నారు. ఆడుకొని క్లాస్కి వస్తున్నప్పుడు ఎనర్జీ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందండి? మీరు అనుకోవచ్చు తక్కువ అవుతుందని. కాదండి, ఆడితే ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. నేరుగా క్లాస్కి వచ్చి కూర్చొని ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ 3 to 4 hours క్లాస్ మొత్తం బాగా వింటూ ఇప్పటికీ ఆ స్కూల్ టాప్లో ఉందండి. నా క్వశ్చన్ ఇప్పుడు మీ అందరికీ, ఎందుకు పిల్లల్లో ఆ హ్యాపీనెస్ మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? హ్యాపీగా ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. అంతెందుకండి ఇది పిల్లలకేనంటే కాదండి, మీరు చేసే జాబ్లో కూడా మీరు హ్యాపీగా ఉంటే ఎంత వర్క్ ఇచ్చినా చేయగలుగుతారు, ఎలాంటి వర్క్ అయినా ఈజీగా చేయగలుగుతారు. హ్యాపీగా లేకుండా వర్క్ ముందు కూర్చోబెడితే మీకు ఇష్టమైన టాస్క్ ఇచ్చినా కూడా మీరు చేయలేరు. సో ఫస్ట్ హ్యాపీగా ఉంచడానికి ఏం చేయాలి? సార్ ఇక్కడ తల్లిదండ్రులు చేయాలా, పిల్లలు చేయాలా, టీచర్స్ చేయాలంటే ఒక చిన్న క్వశ్చన్ అండి. ఎల్కేజీలో ఎప్పుడైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు చూడండి, టీచర్ రైమ్స్ చెప్పేటప్పుడు ఎలా చెప్తుంది? ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వచ్చు, లేకుంటే ఎవరైనా ట్వింకిల్ ట్వింకిల్ అని చెప్పి వాళ్ళ యాక్షన్తో ఆడుతూ పాడుతూ ఉంటే పిల్లలు కూడా అది రిసీవ్ చేసుకుంటే యాక్షన్తో ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అదే విషయానికి ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ఎనర్జీ లెవెల్ తగ్గిపోద్ది. ఎవరిది? టీచర్స్ది కాదండి, పిల్లలది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్కి రాగానే 2 2s are 4 అని చెప్తున్నారు, కానీ యాక్షన్స్తో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎక్కడ చెప్తున్నారని? టీచింగ్ని ఈరోజు ఇన్వాల్వ్మెంట్ మీరు క్రియేట్ చేస్తే పిల్లల్లో డెఫినెట్గా వాళ్ళు నేర్చుకుంటారు. సార్ ఇప్పుడు టీచర్స్ మార్చాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలంటే, కానీ నేను తల్లిదండ్రులందరినీ ఒక్క విషయం కోరుకుంటానండి. ఈరోజు పిల్లలు ఎల్కేజీ నుంచి వాళ్ళు ఎలా ట్యూన్ అయ్యారంటే రైమ్స్ ఇవన్నీ డిఫరెంట్గా నేర్చుకున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ మీరు 1 hour వాళ్ళతో గడిపేదైనా, 1 hour వాళ్ళతో ఇన్వెస్ట్ చేసేదైనా, మీరు పిల్లల్ని అరే పుస్తకం తీసి హోంవర్క్ చేయమంటే అవునా ఓకే అమ్మ చేస్తారు,
మీరున్నంత వరకు చేస్తారు. మీరు బయటికి రాగానే అబ్బా నెక్స్ట్ ఏం చేద్దాం, ఫోన్ ఉంటే బాగుంటుంది, ఆడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈరోజు నుంచి నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలతో మీరు వాళ్ళు ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు, కావాలంటే ఆడుతూ పాడుతూ చెప్పండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చెప్పండి. అందుకే సచ్ ఎ వండర్ఫుల్ మూవీ తారే జమీన్ పర్లో అదే నేర్పించారండి. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ నేర్పిస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా నేర్చుకుంటారు, వాళ్ళు చదువుని ఎంజాయ్ చేస్తారు. సార్ ఇది చేయకపోతే ఏమవుతుంది? ఏం కాదండి. రేపటి రోజున వెళ్ళే కొద్దీ ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, సిక్స్త్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఇలా వెళ్ళే కొద్దీ వాళ్ళకి చదువు అంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది మార్కులు రావాలంటే ఫస్ట్ వాడికి చదువు ఇష్టంగా క్రియేట్ చేయండి, మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. అంతే కదా. డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా డబ్బు ఫాలో అవుతుంది. అంతేగా నాకు డబ్బు కావాలంటే పని చేయకుండా ఉంటే రాదు కదండి. సో ఇప్పుడు మీరు పిల్లల్ని కూడా ఇంట్రెస్ట్, హ్యాపీనెస్ క్రియేట్ చేయండి. డెఫినెట్గా దే విల్ ఎంజాయ్ దట్. సో స్టే హ్యాపీ టు లెర్న్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అదొక్కటి చేస్తే మాత్రం మీ లైఫ్, మీ పర్ఫార్మెన్స్, మీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. సో ఐ హోప్ ఈరోజు నుంచి మీరు పిల్లలతో ఉండేటప్పుడు ఎలా ఉంటారో అది చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.